మరలా చెప్తున్నాను, దక్షిణ దేశపు రానట ఒకనొక దినాన మన మీద ఏం చేస్తుందట? నేరస్థాపన. ఏమని చేస్తుంది నేరస్థాపన? ఇంతకీ నేను సొలొమోను జ్ఞానం వినటానికి భూమి అంతాల నుండి నెలల తరబడి పరివారాన్ని వెంటబెట్టుకుని రాజ్యాన్ని వదిలేసి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాను. మరి నువ్వు పక్కనే చర్చ అయినా రాలేవు, అవునా కదా? చెప్పండి. కొంతమంది ఉంటారు అలాగా, పక్కనే కానీ రాబుద్ది కాదు, పక్కూరే రాబుద్ది కాదు. అరే, వందల వేల కిలోమీటర్ల ప్రయాణం చేసింది ఒక ఆడ మనిషి అంటే అంత గొప్పది. వినడం అంత ఇంపార్టెంట్ చెప్పండి. మన బైబిల్ ప్రకారంగా చూచే దానికంటే కూడా దేనికి ప్రాధాన్యత ఎక్కువ? చెవికి ఎక్కువ ఇచ్చాడు యేసుప్రభు. అందుకే కనులున్నవాడు అనలేదు ఎక్కువ, చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక. ఎందుకు అన్నిసార్లు అన్నాడు? వినుట వలన విశ్వాసము కలుగును. అర్థమైందా? అందుకే నేను ఎప్పుడు చెప్తాను, వినే అవకాశం ఉన్నంత మేరకు ఎప్పుడు మిస్ అవ్వకండి అంటాను. సొలొమోను యొక్క జ్ఞానం వినటానికి శాపదేశపు రానొస్తే మనం దేవుని జ్ఞానం వినటానికి ప్రయాసపడుతున్నాం, దేవుని జ్ఞానం వినటానికి పరుగులు తీస్తున్నాం. అది ఎంత గొప్ప దీవెన, అది ఎంత గొప్ప ఆశీర్వాదం.